మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోని చూద్దాము. అదేంటంటే గ్రహణ దోషము. మామూలుగా గ్రహణాలప్పుడు ఉండే దోషాలు వేరు, అవి నేను చెప్పట్లేదు. జాతకములో గ్రహణ దోషాలను ఎలా చూడాలి? ఎందుకంటే మనకి గ్రహాలన్నీ కూడాను రవితోటి హస్తంగత్వం అవుతాయి. ఈ హస్తంగత్వము లేదా కంబస్ట్ అనే వర్డ్ని ఓన్లీ రవికి మాత్రమే వాడాలి. ఎందుకంటే కొంతమంది నాతో మాట్లాడేటప్పుడు మొత్తం 4 గ్రహాలు ఎక్కడైనా కలిసి అక్కడ రవి ఉండడు, బట్ అవన్నీ హస్తంగత్వం అని చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ఎ రైట్ వర్డ్, బికాస్ when you are learning astrology, Vedic astrology, you have to use the right terminology. అంటే మీరు ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉంది అని ఎలా తెలుస్తుంది? when you are using the right terminology. సో కాబట్టి రవితో కలిసినప్పుడు మాత్రమే గ్రహాలు హస్తంగత్వం అవుతాయి, అది కూడా 5 డిగ్రీల మధ్యలో. మరి ఏమిటండి మీరు గ్రహణ దోషం అని చెప్తాను, హస్తంగత్వానికి ఎందుకు వెళ్ళారంటే అది చెప్పాలి కాబట్టి. బికాస్ మిగిలిన గ్రహాలన్నీ కూడాను ఆ రవితోటి హస్తంగత్వం అయితే రాహుకేతువులు ఉంటాయి, ఇవి గ్రహణాన్ని పట్టిస్తాయి. ఎవరెవరికి? రవికి చంద్రుడికి ఇద్దరికీను. సో దీన్ని ఎలా చూడాలి హారోస్కోప్లో? ఎందుకంటే రెగ్యులర్గా గ్రహణాలు రావడం వేరు, వాటి ఇంపాక్ట్ ఈ రాశి నక్షత్రం మీద ఉంటుందని చెప్తారు, ఏవో చేసుకుంటారు, అయిపోయింది. కానీ మనం పుట్టినప్పుడు మన జాతకంలో కనుక ఇటువంటి దోషం ఉంటే అది లైఫ్ లాంగ్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అదేంటండి గ్రహణం వచ్చినప్పుడేమో కొంత టైమే ఉంటుంది, జాతకంలో ఉంటే ఎందుకు లైఫ్ లాంగ్ ఉంటుందంటే బికాస్ రవిచంద్రులు ఇద్దరూ కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉండే గ్రహాలు. ఎలా అంటే మనకి రవి ఆత్మకారక, అంటే మన ఇంటర్నల్గా ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్సు, సెల్ఫ్ రెస్పెక్టు, ఈగో అండ్ మనలో ఉండే ధైర్యము, ఇవన్నీ రవిస్తాడు. అట్లానే చంద్రుడు మనస్కారక. సో మనసు ఎప్పుడు స్టేబుల్గా ఉంటుందా, బలంగా ఉంటుందా అండ్ స్ట్రాంగ్గా ఉంటుందా, ఎప్పుడు ఎమోషనల్గా ఉంటారా, భయపడతారా, ఇవన్నీ కూడా చంద్రుడిని బట్టి ఉంటాయి. అంటే ఏంటి? ఇవన్నీ మనలో ఉండేవే కదా, మన ధైర్యం కానీ మన మనసు కానీ ఎప్పుడు యాక్టివ్గా ఉండేవి. సో ఇటువంటి గ్రహాలు కనుక రాహుకేతు గ్రస్తం అయితే, అంటే రాహుకి కానీ కేతువుకి కానీ దగ్గరగా ఉన్నప్పుడు, ఎంత దగ్గరగా ఉండాలి? ఒక 5 డిగ్రీస్ దగ్గరగా, 5 కాదు 7 తీసుకుందాం, 7 డిగ్రీస్ దగ్గరగా ఉన్నప్పుడు అప్పుడు ఈ రవిచంద్రులు ఇవ్వాల్సినంత రిజల్ట్ ఇవ్వలేవు. ఎందుకు? బికాజ్ కేతువుకి కానీ రాహుకి కానీ ఇంత దగ్గరగా ఉన్నప్పుడు అవి ఇన్సెక్యూరిటీని ఇస్తాయి అన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళలో ఉండే రవికి దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఉండే ధైర్యం వాళ్ళకి తెలియదు. సో బయటికి చూడడానికి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు కానీ అలా ఉండలేరు. అంటే ఏమైంది? వాళ్ళ ధైర్యానికి ఒక గ్రహణం అనేది పట్టింది. ఎవరి వల్ల? రాహు వల్ల కానీ కేతువు వల్ల కానీ. అలానే చంద్రుడికి, మనస్కారకుడికి, ఈ రెండిటి వల్లే. అంటే అన్ని గ్రహాలని కంబస్ చేసే హస్తంగత్వంలోకి